ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నోయా జాన్‌ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. నాకు తెలుసు ఆమె నా వీడియో చూసిద్దని. చూసి నా ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చిద్దని కూడా తెలుసు. ఇచ్చింది, ఆన్సర్స్ ఇచ్చింది. కానీ ఆ ఆన్సర్స్ నేను విన్నప్పుడు నాకు చాలా అంటే చాలా కామెడీగా అనిపించింది. చాలా హాస్యంగా అనిపించింది. అరే! నేను అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు చెప్పిన జవాబు ఏంటి? ఎంత కామెడీగా ఆన్సర్స్ ఇస్తున్నావో తెలుసా? ఆ! నోయా జాన్, నీకు మాట్లాడడం చేత కాకపోతే మానుకో, మాట్లాడు మాకు. ఏదో అమర మేధావిలాగా నువ్వు మాట్లాడుతున్నావు. నాకు తెలుసు నువ్వు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తావని నాకు తెలుసు. పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. చూస్తున్న వీక్షకులారా, మీరు కూడా ఆ నోయా జాన్ ఎంత కామెడీగా ఆన్సర్స్ ఇచ్చిందో వింటారా? వినండి, వినిపిస్తాను. శివశక్తి వాళ్ళని ట్యాగ్ చేస్తే నేను మతోన్మాదిని అయిపోతే, అదే శివశక్తిని ట్యాగ్ చేసిన చెగోడి గారు కూడా మతోన్మాదే అనేటట్లుగా కౌంటర్ ఇచ్చి మాట్లాడాను. దాని తర్వాత మళ్ళీ కొత్తగా జాన్ రాజ్ గారు వచ్చి అదే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఏం మాట్లాడిందో విన్నారా? ఆ? జాషువా గారు ఆయన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ కింద శివశక్తి వాళ్ళని ట్యాగ్ చేశాడు కదా, మరి ఆయన కూడా మొత్తం మాదే అని అంటుంది. ఏమా ఆఫ్ నాలెడ్జ్ చూడండి ఎట్టుందో, ఎంత ఎలగబెట్టిందో చూడండి. నోయా జాన్, పిచ్చి పట్టిందా నీకమైనా? సరే, జాషువాని ఎందుకు ట్యాగ్ చేశాడు అనేది నేను చెప్తా. జాషువాని ఎందుకు ట్యాగ్ చేశాడంటే, వీడియో చేశాడు. ఆ వీడియో వాళ్ళకి కౌంటర్ వీడియో, వాళ్ళ గురించి మాట్లాడిన వీడియో అనేది, వాళ్ళకి కౌంటర్ ఇచ్చి మాట్లాడిన వీడియో కాబట్టి డిస్క్రిప్షన్లో వాళ్ళని ట్యాగ్ చేశాడు, వాళ్ళు చూడాలని చెప్పి. మరి నువ్వెందుకు ట్యాగ్ చేసావు నోయా జాన్? నువ్వెందుకు ట్యాగ్ చేసావు చెప్పు. మరి ఆ శివశక్తి వాళ్ళు లేకపోతే ఆ బీజేపీ వాళ్ళు నువ్వు ఎవరైతే ట్యాగ్ చేసావు వాళ్ళు ఈ వీడియో నువ్వు పెట్టే వీడియో చూడాలని చెప్పా? ఆ వీడియోలో నువ్వేమన్నా వాళ్ళకి కౌంటర్ ఇచ్చి మాట్లాడావా? మహిమ కుమారికి అన్యాయం జరుగుతుంది, మహిమ కుమారికి న్యాయం జరగట్లేదు అని చెప్పి బీజేపీని అడుక్కుంటున్నావా ఆ ట్యాగ్ చేసి? మీ జాన్ పాల్గొడలో ఒక కొత్తగా నువ్వు కూడా ఏంటి నోయా జాన్, అయితే తెలివి తక్కువ దానిలాగా ఉన్నావు. పిచ్చిగా కామెడీగా మాట్లాడుతున్నావేంటి? జాషువాని ట్యాగ్ చేసాడు, ఆయన మొత్తం మాదంటే నిజం చెప్పాలంటే నువ్వెందుకు ట్యాగ్ చేసావు? ఆయన ట్యాగ్ చేసిన వెనకాల ఒక కారణం ఉంది. మరి నువ్వెందుకు ట్యాగ్ చేసావు? నువ్వు మాట్లాడిన వీడియోలో ఎక్కడ కూడా శివశక్తి వాళ్ళకి కానీ లేకపోతే మతోన్మాదులకు కానీ బీజేపీ వాళ్ళకి కానీ కౌంటర్ ఇచ్చిన వీడియో ఏ ఒక్కటైనా చూపించు నీ వీడియో ఛానల్, నీ వీడియోలు మొత్తంలో, నీ యూట్యూబ్లో ఒక్క వీడియో అన్న చూపించు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడిన ఏ వీడియో అనంటే చూపించు మాకు. మరి నువ్వు వాళ్ళ గురించి చేయకపోగా, వాళ్ళ మీద కౌంటర్ వీడియో చేయకపోగా నువ్వు వాళ్ళని ఎందుకు ట్యాగ్ చేసావు? అది కూడా షాలేవ్ రాజు గారిని అన్నప్పుడు అసలు మహిమ కుమారికి నువ్వు న్యాయం చేయాల్సిన దానివి వాళ్ళని ఎందుకు ట్యాగ్ చేసావు అని కదా నేను అడిగింది. ఏ అవసరమా అంటే నువ్వు అడుక్కుంటున్నావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? అమ్మా, క్రైస్తవంలో అందరూ గొడ్డుపోసారు, క్రైస్తవంలో ఎవరికి న్యాయం చేయడం చేత కాదు, మీరు సహాయం చేయండి అని అడుక్కుంటున్నారా? అందుకే నువ్వు ట్యాగ్ చేసింది. నేను చెప్పను నువ్వు ఎందుకు ట్యాగ్ చేసావో. ఆ స్క్రిప్ట్ అంతా ఇచ్చేది ఆ మతోన్మాదులే నీకు. ఆ స్క్రిప్ట్ తీసుకొని ఆ పేపర్ ఎదురు పెట్టుకొని ముసుగు కట్టుకొని చదువుతూ మాట్లాడుతావులే కానీ నీ సొంతంగా నువ్వు మాట్లాడిన ఒక్క మాట కూడా లేదు. చూస్తున్న ప్రజలారా ఒకసారి మీరు గమనించండి, ఆ ముసుగు రాని చేసే వీడియోలని చూడండి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడుతున్నట్లు చదువుతున్నట్లు ఉండేది కానీ తన సొంతంగా తాను మాట్లాడుతున్నట్లు ఎక్కడ ఉండదు. ఎందుకు వాళ్ళని ట్యాగ్ చేసిద్దంటే, మేము ఇచ్చిన స్క్రిప్ట్ ఆమె మాట్లాడుతుందా లేదా అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఏమి వీడియో పెట్టంగానే వెంటనే తక్కువ అసలు పెట్టిందమ్మా వీడియో చూడాలి అని చెప్పి అంత ఖాళీగా ఉండరు వాళ్ళు నీలాగా. అందుకే నువ్వు ట్యాగ్ చేస్తావు. ట్యాగ్ చేసినప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిద్ది. అప్పుడు చూస్తారు, ఓకే ఏమైనా నేను ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడిందా లేదా. అందుకే చూడండి, మహిమ కుమారికి న్యాయం చేద్దామని చెప్పొచ్చి, ఒక స్త్రీ తరపున నిలబడదామని చెప్పొచ్చి వీడియోలు మాట్లాడతా, సంబంధం లేని వీడియోలు షాలేవ్ రాజు గారి గురించి ఎవరెవరి గురించో కౌంటర్లు ఇస్తూ మాట్లాడిద్ది. జాన్ పాల్ కానీ ఎవరేమనంటే కౌంటర్లు ఇస్తూ మాట్లాడిద్ది. వాడొక మతోన్మాది, ఏమో కూడా ఒక మతోన్మాది. ఇది ఎందుకు నువ్వు ట్యాగ్ చేసేది? మాకు తెలీదా నువ్వు ఎందుకు ట్యాగ్ చేసావో? పిచ్చి. ఇది ఎందుకమ్మా నువ్వు ట్యాగ్ చేసింది? అదేమంటే జాషువానితో పోల్చుకుంటున్నావు ఏంది? జాషువా మతోన్మాదులను ఎదిరించి గట్టిగా నిలబడ్డాడు, మతోన్మాదుల మీద ఎంతగానో పోరాడాడు, వాళ్ళకి ఎన్నో కౌంటర్ వీడియోలు చేశాడు. నీ యూట్యూబ్ ఛానల్లో క్రైస్తవ్యాన్ని ఎంతో నీచంగా మాట్లాడుతున్న మతోన్మాదుల మీద ఒక్క వీడియో కూడా కౌంటర్ చేయలేకపోయావు. ఎందుకు చేయకపోగా మళ్ళీ నువ్వు వాళ్ళని ట్యాగ్ చేసావు? ఇక్కడ అర్థం కావట్లా నువ్వు ఎవరికి, నువ్వు మతోన్మాదవా కాదా అని, మతోన్మాద ఏజెంట్వా కాదా అని ఇక్కడ అర్థం కావట్లా. ఏంటి నోయా జాన్ ఇలా చిక్కావు? నెక్స్ట్ వీడియో చూడండి. హాస్యంగా మాట్లాడే కనీసం నేను ఎవరో కూడా తెలీదు, నేను ఎక్కడుంటానో తెలీదు, నేను ఏం చేస్తానో తెలీదు. జస్ట్ నా డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసిన దాన్ని బట్టి మతోన్మాదులకి అమ్ముడుపోయింది, మతోన్మాదుల పక్షంగా మాట్లాడుతుంది, ఇలా ఆధారాలు లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఏమంటుంది? నేను ఎక్కడుంటానో తెలియదు, నేను ఏం చేస్తానో తెలియదు, కానీ నన్ను ఒక మతోన్మాదిగా చిత్రీకరిస్తున్నారు ఆధారాలు లేకుండా అని చెబుతుంది. విన్నారు కదా మీరే. సరే, నువ్వు అన్నట్టుగానే వద్దావు నోయా జాన్. నువ్వు ఎక్కడుంటావో మాకు తెలియదు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మరి ఎక్కడుంటావో ఏం చేస్తావో తెలియనప్పుడు వాళ్ళని ట్యాగ్ చేయాల్సిన పని ఏంటి నీకు? వాళ్ళని ఎందుకు ట్యాగ్ చేస్తావు? అసలు నీకు వాళ్ళు ఎలా తెలుసు? శివశక్తి అనే వాళ్ళు ఎలా తెలుసు నీకు?
ఎందుకు వాళ్ళని ఒక స్పెషల్గా ట్యాగ్ చేసావు? బీజేపీ వాళ్ళని ఎందుకు ట్యాగ్ చేసావు? అసలు ఈ కేసుకి వాళ్ళకి సంబంధం ఏమన్నా ఉందా? చెప్పు నువ్వే చెప్పు. ఈ కేసుకి మహిమకుమారి కేసుకి వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం లేకపోయినా నువ్వు ట్యాగ్ చేసావు. మరి నువ్వు ఎక్కడ ఉంటావో తెలియనప్పుడు, నువ్వేం చేస్తావో తెలియనప్పుడు, మరి వాళ్ళకి ఎట్లా వాళ్ళ గురించి ఎందుకు ట్యాగ్ చేసావు? ఏం అవసరం అయిన ట్యాగ్ చేసావు? మరి నువ్వు ట్యాగ్ చేసావు కాబట్టి మదన్ మాది అన్నారు. నువ్వు అసలు చేయకపోతే నేను ఎవరు అన్నారు కదా? చెప్పు నువ్వే. నువ్వు ట్యాగ్ చేయకపోతే ఎవరు ఈ క్వశ్చన్ రైజ్ చేయరు కదా. సరే చేసావమ్మా, ఇట్లా ఎందుకు చేసావా అని ప్రశ్నించారు. తెలియక చేశానని చెప్పి ఇక నుంచి నేను అలా పెట్టనని చెప్పి మాట్లాడాల్సింది పోయి దాన్ని కవర్ చేసుకుంటావేంటి? నోయా జాన్, ఎందుకు కవర్ చేసుకుంటున్నావు? ఈ ఎక్కడ దొరుకుతారు మగిల్ అంటే? నీకు మాట్లాడడం వస్తే మాట్లాడు, యూట్యూబ్లోకి వచ్చి ఇబ్బంది ఏం లేదు. నేను ఇచ్చే ఆన్సర్స్ చాలా కరెక్ట్గా ఇస్తాను, నేను చాలా తెలివైన దాన్ని అని మాట్లాడు. మాకు కామెడీగా ఉన్నాయి ఇలాంటి మాటలు. క్రైస్తవ్యాన్ని అవమాన పాలు చేసేది, క్రైస్తవ్యాన్ని నీచంగా చిత్రీకరించడానికే నువ్వు వాళ్ళు ట్యాగ్ చేసింది. ఎంత కమ్ముడు పోయావు మహిమకుమారి? ఎంత కమ్ముడికి పోయావు నోయా జాన్? ముసుగు కట్టుకొని మాట్లాడతావు. నెక్స్ట్ వీడియో చూడండి. ఎంత కామెడీగా ఉంటుందంటే అంత కామెడీగా ఉంటుంది. నువ్వెందుకు జాన్ పాల్ అన్నా అనట్లేదు? జాన్ పాల్కి నీకున్న సంబంధం ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను ఇంతమంది గురించి మాట్లాడుతున్నా సరే ఎవరిని అన్నా అని కానీ బ్రదర్ అని కానీ నేను సంబోధించట్లేదు. చివరికి ఇప్పుడు మిమ్మల్ని కూడా మీరు జాన్ రాజ్ గారు, జాన్ పాల్ గారు, ఎనోష్ పాల్ గారు, భాను మేకల గారు, చెగోడి గారు అని ఇలా ప్రతి ఒక్కరిని గారు అని సంబోధించి మాట్లాడుతున్నాను. కానీ నేను ఎవరిని కూడా బ్రదర్ అని కానీ అన్నా అని కానీ మాట్లాడట్లేదు. మీ అందరినీ బ్రదర్ అని, మీ అందరినీ అన్నా అని చెప్పి జాన్ పాల్ గారు ఒక్కరినే మీరు అని మాట్లాడుంటే మీరు ఇక్కడ ప్రశ్నించవచ్చు. అందరినీ అన్నా అని మాట్లాడుతున్నావు, జాన్ పాల్ ఒక్కనే ఎందుకు అన్నా అనట్లేదని మీరు ప్రశ్నించవచ్చు. మాట్లాడుతున్న మిమ్మల్ని కూడా నేను బ్రదర్ అని మాట్లాడలేదు కదా, మీరు అని సంబోధించి మాట్లాడుతున్నాను కదా. ఏమందో విన్నారుగా. నేనేమన్నా నోయా జాన్? నేనేం చెప్పాను నీకు? నా ప్రశ్న నీకు అర్థమైంది? అసలు నేను అడిగిన ప్రశ్న నీకు అర్థమైందా సరిగ్గా? ఇదిగో ప్రెజెంట్ అది నిజం కాదు, నువ్వు జాన్ పాల్ వైఫ్ కాదు అని ఓకే. కానీ రూమర్ క్రియేట్ అయింది. దానికి ఒక పుల్ స్టాప్ పెట్టాలంటే నువ్వు జాన్ పాల్ మీద బ్రదర్ అని చెప్పి ఒక వీడియో చేయి, జాన్ పాల్ను కూడా సిస్టర్ అని చెప్పి నిన్ను ఒక వీడియో చేయమని చెప్పా. అంతే కదా. నేను దానికి ఏం చెబుతుంది? దానికి నువ్వేం చెబుతున్నావు నోయా జాన్? నేను మిమ్మల్ని కూడా బ్రదర్ అనట్లేదు, మిమ్మల్ని కూడా నేనేం అనట్లేదు. జాన్ పాల్ కూడా గారు అంటున్నాను, జాన్ రాజ్ గారు అంటున్నాను, జాషువా గారు అంటున్నాను, భాను గారు అంటున్నాను. ఇంకా ప్రత్యేకంగా మీ అందరినీ బ్రదర్ అని జాన్ పాల్ గారిని గారు అంటే అప్పుడు మీరు డౌట్ పడాలి అని. మా పిచ్చిదానే, మా తిక్కలదానే నోయా జాన్. రోమర్ వచ్చింది నీకు నాకు కాదు, జాషువానుకో లేకపోతే భాను మేకలకు కాదు. రోమర్ వచ్చింది నీ మీద, జాన్ పాల్ మీద వచ్చింది. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లని. మరి ఆ రూమర్కి ఫుల్ స్టాప్ పెట్టండి అని నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చా క్వశ్చన్ ద్వారా. అది చేయకపోగా ఒక కామెడీ ఆన్సర్ ఇస్తుంది. ఏమనాలి నోయా జాన్ నిన్ను? ఏమన్నా? అరే రూమర్ అనేది నీకు నాకో లేకపోతే జాషువానుకో నీ మీదనో, భాను అన్న మీద నీ మీద రాలేదు కదా. ఇంతమంది ఉండగా జాన్ పాల్కి నీకు మధ్య ఎందుకో ఎంతమంది వీడియోలు మాట్లాడుతుంటే జాన్ పాల్ మీద నీకు మీ ఇద్దరిని ఎందుకు గెలిపారు? మీ ఇద్దరి మీద ఎందుకు ఆ రూమర్ క్రియేట్ అయింది? ఎక్కడో చోట నువ్వు ఆయనకు ఫేవర్గా మాట్లాడడం అలాగా, లేకపోతే ఆయన నీకు అట్లా ఫేవర్గా మాట్లాడడం జరిగింది కాబట్టే కదా వీళ్ళందరూ అట్లా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. సరే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆ రూమర్స్కి ఫుల్ స్టాప్ పెట్టు అని చెప్పి నేను ఆ క్వశ్చన్ అడిగా. బ్రదర్ అని వీడియో చేయి, సిస్టర్ అని వాడిని చేయమని చెప్పు అని. అది చేయకపోగా ఇట్లాంటి కామెడీ ఆన్సర్లు మాకు నోయా జాన్. ఏదో పెద్ద తెలివి కలదానిలాగా మాట్లాడుతున్నావు. నెక్స్ట్ చూడండి, ఇంకేం మాట్లాడింది ఆ వీడియోలో. ఏదో గొప్పగా చేసింది అనుకున్న వీడియో ఎంత కామెడీ ఆన్సర్లు ఇచ్చిందని నేను అనుకోలేదు. మరి చూడండి నెక్స్ట్. నేను స్టార్టింగ్ నుంచి కూడా మహిమ కుమారికి న్యాయం జరగాలి, ప్రభు కుమార్తో పెళ్లి జరగాలి అని నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మీ ధనబలం, జనబలం, రాజకీయ బలం ముందు నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా సరే నా మాటల ద్వారా తనకి న్యాయం జరగదు. కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. నేను నా ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు మాట్లాడింది ఒకటే, తనకు అన్యాయం జరిగిందని చెప్పి తను వచ్చి తన బాధను వివరించుకుంది. మీకు చేతనైతే తన పట్ల స్పందించండి, దానికి ఏదైనా పరిష్కారం చూపించండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు తనకి అక్రమ సంబంధాలు అంటగట్టి అసహ్యమైన థంబ్నెయిల్స్ పెట్టి తన క్యారెక్టర్ని ఇంకా దిగదార్చమాకండి. తను ప్రభుకుమార్ నాకు అన్యాయం చేశాడని వచ్చినప్పుడు దానికి సంబంధించి మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే వాటిని మర్యాదగా అడగండి. కానీ తన మీద వ్యభిచారి, కామరాణి అని చెప్పి ఇలా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడమాకండి అని. ఏముంది? అర్థమైందిగా. నేను స్టార్టింగ్ దగ్గర నుంచి మహిమ కుమారికి అన్యాయం జరిగిందనో, ప్రభు కుమార్ ఇచ్చే పెళ్లి చేయండి అని నేను మాట్లాడట్లేదు. అసలు నేనేం మాట్లాడట్లా, నాకు సంబంధం లేదు అని చెబుతుంది మహిమ కుమారి గురించి. మరి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా? నీకు అవసరమా? మాకు తెలుసు మేమేం చేయాలో. మాకు తెలుసమ్మా మేమేం చేయాలో, మహిమ కుమారికి ఏం చేయాలో, ప్రభు కుమారికి ఏం చేయాలో మాకు తెలుసు.
నువ్వెందుకు మరి నువ్వు చేతగానప్పుడు నీ వల్ల కానప్పుడు నువ్వు మూసుకొని కూర్చో, వీడియోలు మాట్లాడ మాకు. ఎందుకు మాట్లాడుతున్నావు మరి నువ్వు? నీకు చేతగానప్పుడు న్యాయం చేయడానికి నేను రాలేదన్నావు, మరి న్యాయం చేయడానికి రానప్పుడు నువ్వు వీడియోలు ఆపు, వీడియోలు పెట్టమాకు నోయా జాన్. ఏదో పెద్ద గొప్ప యోధురాల్లాగా నాయకురాల్లాగా తీర్పు ఇచ్చేదానిలాగా మాట్లాడుతున్నావు అందరి మీద కౌంటర్ వీడియోలు. మరి ఏం పని పాట లేదా నీకు కాయ్ నోయా జాన్? ఇచ్చామని పట్టిందా నీకు? సరే, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి నువ్వు వీడియోలు చేస్తున్నావు. ఎలా చేయాలి నువ్వు? ఏం చేయాలి నువ్వు? మరి వాస్తవానికి ఏం జరిగిందని తెలుసుకోవాలి కదా. మేము అదే చేస్తున్నాంగా. మహిమ కుమారిని స్టార్టింగ్ దగ్గర నుంచి ఏం అడుగుతున్నాం మేము? మహిమ కుమారి, నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపియమ్మా. ఓకే, నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చావు, వాస్తవానికి రాకూడదు. నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి రాకుండా ముందే సైలెంట్గా చేసుకోవచ్చు. శాలివరాజు గారి దగ్గరకు వస్తే ఆయన మంచిగానే చెప్తాడు, న్యాయం చేసేవాడు కదా ఏం జరిగిందనేది. నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చావు, సరే సోషల్ మీడియాలోకి వచ్చి ఒక బర్రెని ఆశ్రయించావు, పక్కన పెట్టు. మరి నువ్వు నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఆధారాలు ఉన్నాయా? చాటింగ్ కానీ లేకపోతే అతను ప్రెగ్నెన్సీ చేసి అబార్షన్ చేశాడని చెప్పి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? చూపియమ్మా. రేపొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా వాళ్ళ ఆధారాలు అడుగుతారు. లేదు నన్ను చేశాడని నోటి మాట తీసుకోరమ్మా. నోయా జాన్, చదువుకొని చావండి. చదువుకొని చావడం వాళ్ళందరూ చదువుకోకుండా యూట్యూబ్లోకి పోతే ఇంతే ఉంటుంది. వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చూస్తూ చదువుతూ మాట్లాడడం కాదు, వీడియోలు చేయడం కాదు. ఫస్ట్ దగ్గర నుంచి మహిమ కుమార్ని ఆధారాలు ఇవ్వండి. అదంతా కాదు. కొంతమంది అంటారు, నువ్వు అన్నావుగా ఒక ఆడపిల్ల సోషల్ మీడియాలోకి వస్తే ఇంకా ఆధారాలు ఏంటి అని, నువ్వు జాన్ పాల్ గాడు. సరే, ఆ లెక్క వద్దాం. నోయా జాన్, జస్ట్ అనుకుందాం అంతే. ఏంటంటే అది, నిన్ను ఒకడు వచ్చాడు నోయా జాన్, నీ దగ్గరికి ఒకడు వచ్చి నిన్ను రేప్ చేశాడు, నిన్ను బలాత్కారం చేసి నిన్ను రేప్ చేశాడు. నువ్వు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళావు. వాడొచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నోయా జాన్ని నేను చేసుకుంటాను, నేను రేప్ చేశానని, నేను పెళ్లి చేసుకుంటానంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని తెల్లారి పొద్దున్నే వచ్చి హ్యాపీగా ఆనందంతో దేవుని సన్నిధిలో ఆరాధిస్తారా? హ్యాపీగా ఫోటో దిగుతారా పక్క నుండి? చెప్పు నోయా జాన్. నిన్నే రేప్ చేస్తాడు ఒకడు, వాడు మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడతాడు ఇలా అని, నేను పెళ్లి చేసుకుని నేను రేప్ చేసి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ తల్లిదండ్రులతో మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అని. మరి ఒప్పుకుంటారా? మైండ్ పని చేస్తుందా కొంచెం కాకపోతే కొంచెమైనా? ఏం చెబుతుంది మహిమ కుమారి? చెప్పే ప్రతి మాటకి వత్తస్సు పలుకుతూ పిచ్చిదానిలాగా మాట్లాడతారేంటి? ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు ఇలా మాట్లాడేవాళ్ళు, ఎర్రి మలోకాలు. ఏమన్నా అర్థమవుతుందా? ఒరే స్వామి, ఫస్ట్ దగ్గర నుంచి ఆధారాలు ఇవ్వండి రా. జోష్వా అన్న ఎవరైనా సరే ఆధారాలే కదా అడుగుతుంది. మహిమ కుమారి తరపున నిలబడడానికి ఒక ఆధారం ప్రభు కుమార్ చూపిస్తున్నాడు, కాల్ రికార్డింగ్స్ డేటాస్ మొత్తం చూపిస్తున్నాడు, టైమింగ్ చూపిస్తున్నాడు. నేను ఆ టైంలో అక్కడ లేను అని చెప్పి టైమింగ్లో ఆధారాలు చూపిస్తున్నాడు. మరి మహిమ కుమారి పోలీసులకి ఇచ్చిందని చెప్పింది, మరి ఎందుకు అరెస్ట్ చేయాలా ప్రభు కుమార్ని? ఇక్కడ అర్థమవుతుందిగా ఆధారాలు ఎంతవరకు ఉన్నాయో. ఒక ఆడపిల్ల విషయం చాలా సెన్సిటివ్ అని పోలీసులకి తెలుసు కదా. ఒక మహిళ తరపున ఇన్ని చట్టాలు గవర్నమెంట్ చేస్తే ఇంతవరకు ప్రభుకు ఒకవేళ చేశాడు అనుకుంటే మరి ప్రభు కుమార్ని ఎందుకు ఒక్కసారి కూడా పోలీసులు అరెస్ట్ చేయడం పక్కన పెట్టు, పోలీసులు కాల్ చేశారా? మరి నువ్వు అది ఎందుకు మాట్లాడావు? దాని గురించి నీకు తెలుసా? అదేమంటే నేను న్యాయం చేయడానికి రాలేదు అంటావు. మరి న్యాయం చేయడానికి రాకపోతే మూసుకొని కూర్చో, వీడియోలు మాట్లాడు. మాకు చేతనైతే మాట్లాడు, చేయగలిగితే మాట్లాడు, అంతవరకే. మహిమ కుమారి న్యాయం చేయగలిగితే మాట్లాడు, అంతవరకే. నువ్వు ఎక్కడో ఉండి ముసుగట్టుకొని మాట్లాడితే మహిమ కుమారికి న్యాయం జరిగిపోయిద్దా? నీకు జరిగితే తెలిసి దాన్ని నొప్పి. మహిమ కుమారి మీద వ్యభిచారి అని చిత్రీకరించొద్దన్నావు. మరి ప్రభు కుమార్ని ఎందుకు చిత్రీకరిస్తుంది? వ్యభిచారం చేశాడని చెప్పి, రేప్ చేశాడని చెప్పి. మరి రేప్ చేసినాడు బయట తిరుగుతున్నాడు. రేప్ చేసినాడు ఎందుకు నంద్యాల తండ్రి సన్నిధి బ్రాంచ్లోకి వెళ్ళి ఆరాధిస్తాడు దేవుణ్ణి? రేప్ చేసినాడు ఎందుకు హైకోర్టులో కేసు వేస్తాడు? రేప్ చేసినాడు ఎందుకు లైవ్లోకి వచ్చి ఆధారాలు చూపిస్తాడు? రేప్ చేశాడు అంటావు. ఏందమ్మా ఆధారం? రేపు అంట. కొంచెం కాకపోతే కొంచెం అని అర్థం చేసుకున్నావు జన్. నువ్వు కూడా ఒక ఆడదానివేగా. ఆధారాలమ్మా అని చెప్తున్నావు ఫస్ట్ దగ్గర నుంచి. అవేం చూపించకుండా ఒక్క ఆధారం చూపిమని ఇప్పుడైనా. సరే పోలీసులకి ఇచ్చింది, మరి పోలీసులు చూసుకుంటారు, సైలెంట్ గుండు మూసుకొని కూర్చో. న్యాయం చేయడానికి రాలేదు గాను మాట్లాడు మాకు ఇక వీడియోలు మహిమ కుమారి గురించి. మరి దేని గురించి? నీకెందుకు కోర్టులో ఏమైందో ఏం జరిగిందో నీకెందుకు వీడియోలోకి వచ్చి మాట్లాడతాం మళ్ళీ అనవసరంగా? పిచ్చవని పట్టిందా మహిమ కుమారి? పిచ్చవని పట్టిందా నోయా జాన్? అంతేలే, నీకు కావాల్సిన మహిమకి న్యాయం చేయాలని కాదు. జాన్ పాల్ గాడి మీద ఎవడైతే వీడియోలు మాట్లాడతాడో వాడికి కౌంటర్ వీడియో మాట్లాడాలి, వాళ్ళ మీద కౌంటర్ వీడియో మాట్లాడాలి. అదే నీకు కావాల్సింది. ఆ మతోన్మాదులు నీకు ఇచ్చారుగా డబ్బులు. ఆ మతోన్మాదుల దగ్గర నువ్వు ఒక మతోన్మాది ఏజెంట్వి కదా. మల్లెపూల విషయంలో మతోన్మాదులు శాలిమరాజుగా నేమి చేయలేకపోయారు. అందుకే దొరికింది ఒక అంక అని చెప్పి మతోన్మాదులు నిన్ను ఒక వాడుకొని, అంతకు ముందు పల్ల పార్వతిని వాడారు, ఇప్పుడు నిన్ను వాడుతున్నారు. నిన్ను వాడి ఏదో చేద్దాం అనుకుంటారు. ఆయన హెయిర్ కూడా ఉండదు గుర్తుపెట్టుకో. అంతలా పెద్ద ఇష్యూ అప్పుడే ఆయనకేం కావాలా, ఆయన పట్టించుకోడు ఇలాంటివి. నువ్వేదో ఊరక పిచ్చి మాటలు మాట్లాడి ఆరోపణలు లేని మాటలు మాట్లాడతావేంటి? ఆధారాలు చూపించమ్మా. నువ్వు అన్న తల్లి, అసలు నీ పేరు నోయా జాన్ అయినా? అసలు నువ్వు క్రిస్టియన్వేనా? నువ్వు క్రిస్టియన్ అనడానికి ఆధారం ఏంటి చెప్పు?
అసలు నువ్వు ఈ దేశం సంబంధించిన దానివేనా? నువ్వు మతోన్మాది ఏజెంట్ కాదని చెప్పి ఒక ఆధారం చూపి, అవి చూపి. కానీ నేను చూపినా నువ్వు మతోన్మాది ఏజెంట్ అని. నువ్వు మహిమ కుమారిని ఒక దాన్ని అడ్డు పెట్టుకొని తండ్రి సన్నిధి వ్యవస్థాపకులైన షాలేం రాజు గారిని బ్లేమ్ చేయడానికి వచ్చావు. మతోన్మాదుల టార్గెట్ షాలేం రాజు గారు. ఆయన ఎన్ని చేస్తున్నా, ఆయన ఏమి చేయలేకపోతున్నావు అని వాళ్ళకి ఒక గిల్టీ. అది వాళ్ళకి అర్థం కాని మ్యాటర్. అది నువ్వు వచ్చావు ఆ పొడి పొడవడానికి, వాళ్ళ వల్ల కాదని చెప్పి నువ్వు వచ్చావు. నోయా జాన్ అని పిలవడానికి కూడా ఇబ్బందిగా ఉంది నిన్ను. ఎందుకంటే నా పేరు కూడా జాన్తోనే స్టార్ట్ అవుతుంది. నిన్ను నోయా జాన్ అని కాదు పిలవాల్సింది, నోయా మాయా. నోయా మాయా మాటలు. నోయా ఒక మతోన్మాది. ఏమో ఎవడికి తెలుసు, ఆ నోయా జాన్ కూడా ఒక అబద్ధమైన పేరేమో, ఆ మతోన్మాదులు క్రియేట్ చేసిన పేరేమో. కొంచెం కాకపోతే కొంచెం ఆ పేరన్నా మార్చుకొని సాగు. సిగ్గుండాలి నోయా జాన్, కొంచెం కాదు కొంచెమైనా. ఎందుకు ఇంతమంది పోరాడుతున్నారు, అసలు ఏం జరుగుతుందని తెలుసుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? నెక్స్ట్ ఏముందో చూడండి. ప్రయాసపడుతున్నారు. ఈ తండ్రి సన్నిధి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి నా ముసుగు తీయాలని ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారంటే, ఎలా అయినా సరే నేను మాట్లాడకూడదు. నేను నా ముఖం చూపించినప్పుడు నా ముఖాన్ని రకరకాలుగా మార్పింగ్ చేసి thumbnails లో వీడియోస్ లో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళ రాక్షసానందాన్ని పొందితే దాన్ని చూసి నేను కృంగిపోవాలి. అలా నేను మానసికంగా కృంగిపోయి ఇక మీదట వీళ్ళ మీద మాట్లాడకుండా ఉండాలి. ఇదే వీళ్ళ టార్గెట్. అందుకే ఈ మధ్య తండ్రి సన్నిధి నుంచి కొత్తగా వచ్చిన ఆడవాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. నీకు దమ్ముంటే ముసుగు తీయి, నీకు దమ్ముంటే ముసుగు తీయి అని ఇదొక్క మాటే మాట్లాడుతున్నారు. నీకు దమ్ముంటే ముసుగుతి అని ఎందుకు అంటారు తెలుసా వాళ్ళు? ఏదో గొప్ప యోధురాల్లాగా మాట్లాడుతున్నావు కదా, నీ ముఖ దర్శనం చూడడానికి అమ్మా. నీ ముఖ దర్శనం ఆ గొప్పగా ఏదో క్రైస్తవంలో స్త్రీలకి అన్యాయం జరిగితే వెంటనే ప్రత్యక్షమైపోయి ఒక యోధురాల్లాగా ప్రత్యక్షమైన నిన్ను, జాన్ పాల్ గారి తరపున మాట్లాడుతున్న నిన్ను, తండ్రి సన్నిధి వ్యవస్థాపకులైన షాలేం రాజు గారి మీద మాట్లాడుతున్న నిన్ను, తండ్రి సన్నిధి ఆడవాళ్ళు, తండ్రి సన్నిధికి సంబంధించిన వాళ్ళు ఆ గొప్ప వ్యక్తి యొక్క ఫేస్ని చూద్దామని చెప్పి, ఆ దర్శనాన్ని చూసుకొని ఆనందపడదామని చెప్పి. ఏడ మరి నువ్వు పెద్ద ఐశ్వర్య రాణి అనుకుంటున్నావా ఏంది? కొంచెం కాదు కొంచెం ఆయన ఆలోచించుకో. ముసుగు తీయమంటే మరి ముసుగు తీయమని అంటారు. ఎందుకు కట్టుకున్నా ముసుగును? నేను చెప్పను, నువ్వు ఎందుకు కట్టుకున్నావు ముసుగు చెప్పనా? మొదలు స్క్రిప్ట్ ఇస్తున్నారండి, ఒక పేపర్, దాన్ని ఎదురు పెట్టుకుంటుంది. ఎదురు పెట్టుకొని ఏమి చేసే అతి తెలివైన పని చెప్తా చూడండి. ముసుగు కట్టుకుంటుంది. ఎవరైనా ముసుగు కట్టుకుంటే మనం మాట్లాడేటప్పుడు ఈ పెదాల దగ్గర అలికిడి అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ నోయా జాన్ మాట్లాడేటప్పుడు ఆ పెదాల యొక్క అలికిడి కనపడదు. చూడండి ఎందుకు నేను చెప్పనా? ఒక పేపర్ మీద స్క్రిప్ట్ రాసుకునేది, అది ముందే చదివిద్ది, ఎక్కడ మిస్టేక్ కాకుండా చదివి అయిపోయాక కెమెరా ఒకటి ఎదురు పెట్టుకొని అది ఎన్ని నిమిషాలు అయితే చదివిందో అన్ని నిమిషాలు అట్లా ఉండిద్ది ఫేస్ మీద, అట్లా ఎదురు పెట్టుకొని అంతవరకే. ఒకవేళ ముసుగు తీసేస్తే ఆమె మాట్లాడేది కనపడిద్ది కదా, కనపడకూడదని చెప్పి. ఎందుకంటే ఆమె మాట్లాడదు, వీడియో ఆమెకి చేత కాదు మాట్లాడడానికి, ఆ స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే ఉపయోగపడేది. కాకపోతే మీరే వినండి, ఒక స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఉండిద్ది కానీ ఆమె న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండదు. ఇప్పుడు ఎవరైనా సరే ముసుగు కట్టుకోకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ముసుగుది వాళ్ళు అంటున్నారు కదా, అవన్నీ ఆరోపణల్ని పక్కన పెట్టి ఆ ముసుగు తీసి మాట్లాడు. ఇంకేంది? నువ్వు చేసేది తప్పు కాదు కదా, నువ్వు మాట్లాడేది తప్పు మాటలు కాదు కదా, న్యాయమే కదా. మరి ముసుగుది ఎందుకు? ఇవన్నీ ఇట్లా కవర్ చేసుకోవడం మానుకోను ముందు. ముసుగురాని నోయా జాన్, కొంచెం కాదు కొంచెమైనా బుర్ర పని చేయాలి. లెగితే ఏదో వీడియోలు మాట్లాడడం కాదు. నోయా జాన్, ఈ వీడియోని చూస్తున్న వీక్షకులు ఒకసారి ఆలోచించుకోండి. నోయా జాన్ లాంటి మత ఉన్మాదులు ఎంతోమంది వస్తారు, మతోన్మాదులు పంపించిన ఏజెంట్లు వస్తారు. వాస్తవాలని అసత్యం వైపు మర్చే విధంగా ఒక నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, పనికి మనోళ్ళు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలుసుకొని జ్ఞానం కలిగి వివేకంగా బ్రతకండి అని చెప్పి ఈ వీడియో సముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ వందనాలు.